ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, శంకరభట్ అనే వ్యాపారి బొంబాయి మధ్యలో జబ్బు చేసి కాలుకుంటుదేంది. ఎన్ని వైద్యాలు చేసినా గుణం కడపలేదు. బాబా మహాత్ములు విని సిడి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. దేనికైనా సమయము సందర్భం ఉంది. సమయం వచ్చినప్పుడే నయమవుతుంది. నా మీద విశ్వాసం ఉంచు, నీకు మేలు జరుగుతుంది అన్నారు బాబా. ఇది జరిగిన కొద్ది రోజులకే శంకరభట్టు ఏదో పని మీద వెళ్తూ ఇసుకలో నడవలసి వచ్చింది. అలా నడిచేటప్పుడు కుంటికాలు నరాలు సాగినవి. కుంటితనం పోయింది. బాబా వాక్కు బ్రహ్మవాక్కు. భట్టు అందరికీ సంతోషంగా చెప్పుకున్నాడు. ఇది 1911 సంవత్సరంలో జరిగింది. పెళ్ళిడికి వచ్చిన కూతురికి కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆమె నడవలేదు. ఎవరైనా మోసకరావాలి. బాబా భక్తుడైన సగుణమీర నాయక్తో ఆమె తండ్రి ఆమెను సిడి తీసుకెళ్లాడు. అల్లా బల్లా కరైనా భగవంతుడు మేలు చేస్తాడు అన్నారు శ్రీ సాయిబాబా. 10 రోజుల పాటు షిరిడీలోనే ఉన్నారు. రోజు శ్రీ సాయి దర్శనానికి ఆమె పాక్కుంటూ వెళ్ళేది. 4 రోజుల తర్వాత లేచి నిలబడింది. నిదానంగా తప్పటడుగులు వేసింది. 10 రోజుల తర్వాత నడవగలిగింది. బాబా లీలలు ఎన్నో ఉన్నాయి. విఠలరావు దేశపాండే అనే యువకుడు గుడ్డివాడైన తన తాతగారిని బాబా వద్దకు తీసుకెళ్లాడు. తాత, మనం షిరిడీ సాయి సన్నిధికి వచ్చాం. సాయికి నమస్కారం చేసుకో అన్నాడు విఠల్. పాపం ముసలాయన. దానికి తోడు అంధత్వము. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సాయి, నాకు చూపు లేదు తండ్రి, నేను చూడాలనుంది కానీ చూడలేకపోతున్నాను అన్నారు ముసలాయన. భలే వాడివి, బేసిక్గా చూడవలవు, 4 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు బాబా. చిల్లర కోసమయ్యే మనవడు విఠలు బయటికి వెళ్ళాడు. బాబా తన హస్తంతో గుడ్డివాని తల మీద నెమ్మదిగా కొట్టారు. అంతే, తాతకు చూపు వచ్చింది. తాత మనవల ఆనందానికి అవధులు లేవు. శ్రీ సాయి లీలలు ఎన్నో ఉన్నాయి. ఈ లీల శ్రీ సాయి సమాధికి 2 ఏళ్ల ముందు జరిగింది. శ్రీ సాయి మహారాజు కేవలము తన సంకల్పంతోనే, తన వాక్కుతోనే, చూపుతోనే, ఇంకొక పరి స్వర్పతోనే చాలా విచిత్రంగా తన భక్తులకు సక్కస చేకూరుస్తారు. శ్రీ సాయి జీవితకాలంలో ఇలాంటి లీలలు ఎన్నో మరెన్నో జరిగాయి. అయితే శ్రీ సాయి మహాసమాధి చెంది 1918లో ఇప్పటికీ సుమారు 92 సంవత్సరాలు దాటింది కదా. మనం ఇప్పుడు షిరిడీలో వెళితే ఎవరికి చెప్పుకోవాలి? చెప్పినా వినేవారెవరే సంచయము సామాన్యంగా కొత్తగా సాయి భక్తి మార్గంలోకి వచ్చిన వారికి తగలొచ్చు. మనందరికీ తెలుసు, శ్రీ సాయి సమాధి చెందిన తర్వాత ప్రదర్శించే లీలలు చాలా ఎక్కువ. బాబా జీవించిన కాలంలో కన్నా సమాధి చెందిన తర్వాత ప్రకటమయ్యే లీలలు చాలా ఎక్కువ. బాబా సమాధి అనంతరం జరిగిన శైలిలో కొన్నింటిని అచట పొందపరచడం జరిగింది కనుక భౌతికంగా మన మధ్య బాబా లేరనే భావం మన మనసులోనికి రాకూడదు. దత్తాత్రేయుని వలె శ్రీ సాయి కూడా స్వర్పగామి, అంటే తలుచుకోగానే ప్రత్యక్షమవుతారు. షిరిడీ క్షేత్రానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలి. కారణాలు ఏమైనా కానీ ఈ విధంగా వెళ్ళలేని వారు నిరాశ చెంద అవసరం లేదు. మన పూజా గదిలోని, ఆఫీసులోని ఎక్కడ బాబా చిత్రపటం ఉంటే అక్కడ బాబా ఉన్నాడు. ఈరోజు శ్రీ సాయి మందిరాలు మారుమూల పల్లె గ్రామాల్లో కూడా ఉన్నాయి. మీకు దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళండి. బాబా పాదాలు పట్టుకొని మీ సమస్యలు చెప్పుకోండి. మధ్యవర్తితో పని లేదు. మీకేం కావాలో, మీ కష్టాలు, మీ సమస్యలు చెప్పుకోండి. బాబా వింటారు. కావాల్సిందల్లా మనస్సులో గట్టి సంకల్ప బలం ఉండాలి. బాబా మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. వీరున్నప్పుడల్లా బాబా చర్చ చదువుకోవటం మంచిది. మీకు మేలు జరుగుతుంది. ఇది యథార్థం. పూజాతంతో నాకు అక్కర్లేదు. మంత్ర పఠనంతో నాకు పని లేదు. మీకు తెలిసిన భాషలో నన్ను స్మరించండి. అష్టాంగ యోగాలు కానీ షోడచోపాచారాలు కూడా నాకు అక్కర్లేదు. పవిత్రమైన మనసు నాకు అర్పించండి. ఎక్కడ భక్తి ఉంటే అక్కడే నా నివాసం అన్నారు సాయిబాబా. సాయినాథ మహారాజు మహాసమాధి అనంతరము తను నమ్మిన భక్తులకిచ్చిన అవయవాలు, వారు ప్రదర్శించిన లీలలు 10లు, 100లు, 1000, లక్షలు, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. శ్రీ సాయి జీవితచరిత్ర అంటే తన భక్తులకు వారు ప్రసాదించిన లీలలే. ఈ లీలలను పోగు చేస్తే ఎన్ని గ్రంథాలు రాసినా ఇంకా వెలితిగానే ఉంటుంది. ఎందువలనంటే ప్రతి క్షణం తన లీలలు ఈ విశాల ప్రపంచంలో శ్రీ సాయి చూపిస్తున్నారు కనుక.
సాయీశ్వర సచిదానంద భక్తుల అభిష్టం మేరకు నరజన్మమెత్తిన సాయీశ్వర నీకు నమస్కారం. ఆజన్మాంతకారిణి పాలతోలే సూర్యుడువు అజ్ఞానాంతలను అవతరించిన ఈ సాయీశ్వరులకు నమస్కారములు. వేప చెట్టు మూలం వద్ద స్థానం ఏర్పరచుకొని ధ్యాన నిష్టలో ఉండి ఆ చెట్టును కల్పవృక్షంగా మార్చిన శ్రీ సాయికి ప్రణామములు. అట్టి కల్పవృక్షములను నిలిచి భక్తుల పాలటి కల్పవృక్షంలా శ్రీ సాయికి సమాంజములు. దైవాంశ సమూర్తునైన జ్యోతి స్వరూపుడైన గర్వ అహంకారం లేని నీకు నా వందనాలు. సాధు సద్గుణును భక్తికి సంతరించి సర్వులను క్షేమసంగి ఈశ్వరునకు నమస్కారము. జన్మరాహిత్యం గలవాడు అతీతుడు శ్రీరాముడి వలె తన అభిష్టం మేరకు అవతారం దాల్చిన వాడు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ సాయీశ్వరికి నమస్కారం. హే సాయీశ్వర కరుణాసముద్రుడా, సర్వ మానవులకు చాతుర్థ పురుషార్థమును ప్రాప్తింపచేయుచున్నావు. నీ పాదాలు నాకు తప్ప అన్యదా శరణం నాస్తి. తెలుసో తెలియకనో పాపమును చేసి ఉండవచ్చును. అట్టి మలినమైన నా మనస్సును ప్రక్షాళన చేసి పునీతం గావించు. చరతు చంద్రుని బోళా ప్రకాశంతమైన ఓ సాయి, నీ శరణం వచ్చిన భక్తులకు ఆత్మానందమును ప్రసాదించుము. 9 మకరందం కొరకయి సదా కమలములు ఎటులు ఆవరించి ఉండును, అట్లనే నా మనస్సు నీ పాద పద్మములందు స్థిరంగా ఉండునుగాక. అనేక జన్మాంత పాపములు కేవలము నీ దర్శన భాగ్యం మాత్రమే నశింపుగాక. బాబా ఓ సాయీశ్వర, ఎల్లవేళల సచ్చులమైన భక్తితో నిన్ను సేవించువారు సంసార జీవితం ఉద్భవించిన పాపముల నుండి విముక్తి పొంది కైవల్య స్థితి ముందురు. ఎవరైతే నిక్షలమగు భక్తితో ప్రతినిత్యం ఈ సూత్రం పఠించురో వారు సమస్త కల్ముషం నుండి విముక్తులై నిర్మల మనస్సులై శ్రీ సాయీశ్వరుని కృపకు పాత్రలవుదురుగాక. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః.